ఏపీలో పర్యటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణమన్నారు. పరిశ్రమలను బలోపేతం చేసి పౌరులను శక్తిమంతం చేసేలా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు కర్నూలు పర్యటన అనంతరం ఎక్స్లో పోస్ట్ చేశారు పీఎం. శ్రీశైలం మల్లన్న ఆశీర్వాదం పొందడం అదృష్టమన్నారు మోదీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 7 గంటల పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు మోదీ. కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓర్వకల్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్. కర్నూలు విమానాశ్రయంలో పీఎం మోదీకి మంత్రి లోకేష్ కు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. లోకేష్ ను చూపించి మోదీకి పరిచయం చేస్తూ చంద్రబాబు నవ్వారు. లోకేష్ చాలా బరువు తగ్గిపోయావు అన్న మోదీ, త్వరలో మీ నాన్నగారిలా తయారవుతావన్నమాట అంటూ కామెంట్ చేశారు. లోకేష్ భుజం తడుతూ గుడ్ అంటూ ముందుకు సాగారు మోదీ. పీఎం కామెంట్స్ కు చిరునవ్వులు చెందించారు చంద్రబాబు, లోకేష్. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం చేరుకున్నారు. ఒకే హెలికాప్టర్ లో మోదీ, చంద్రబాబు, పవన్, లోకేష్ కలిసి వచ్చారు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఒకే కారులో పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. ఆలయానికి వచ్చిన ప్రధాని మోదీకి ఆలయ వేద పండితులు, అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. బ్రహ్మరాంభ, మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని. మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. ఆ తర్వాత బ్రహ్మరాంబ దేవికి ఖడ్గమాల, కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు మోదీని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాదాపు 50 నిమిషాల పాటు మల్లన్న సన్నిధిలోనే గడిపారు మోదీ, చంద్రబాబు, పవన్. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శించారు మోదీ. ఇక్కడి శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను కలిగి తిరిగారు. అక్కడి విశేషాలను పీఎం మోదీకి వివరించారు నిర్వాహకులు. ఆ తర్వాత కర్నూలు సమీపంలోని నన్నూరులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ బహిరంగ సభకు తరలివచ్చారు పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మోదీ, బాబు, పవన్, మాధవ్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ సభా వేదికకు చేరుకున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభా వేదిక నుంచి ఏపీ వ్యాప్తంగా 13,429 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వర్చువల్ విధానం ద్వారా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధాని. వీటిలో 9,449 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయగా 1,704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రారంభించారు. 2,276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. పీఎం ప్రధాని మోదీకి శివుడి జ్ఞాపికను బహుకరించారు సీఎం చంద్రబాబు. ఏపీ ప్రభుత్వం తరపున మోదీని ప్రత్యేకంగా తయారు చేయించిన సాలువాతో సత్కరించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ప్రధానమంత్రికి ఆంజనేయ స్వామి జ్ఞాపిక అందజేశారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్.